గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం గురువారం రోజు గాంధీజీ విద్యా సంస్థలలో 16వ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వెంకన్న గౌడ్లు హాజరై మాట్లాడారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం గురువారం రోజు గాంధీజీ విద్యా సంస్థలలో 16వ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వెంకన్న గౌడ్లు హాజరై వారు మాట్లాడుతూ 4 పైసలు సంపాదిస్తే అయిన వారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కళ్ళ ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరాగా ఉండాలన్న ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించేందుకు పేదలకు నిరుపేదలకు సేవ చేస్తే ఆ భగవంతుని సేవ చేసినట్లేనని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. కోడి శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో మరికొంతమంది ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, బుషిపాక యాదగిరి, బోడా విజయ్, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు, నిరుపేద మహిళలకు, కుటుంబాలకి తనకున్న దాంట్లో నిత్యావసర సరుకులు అందిస్తున్న గాంధీ స్కూల్ చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీనివాసన్నకి, అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ వెంకన్న గారికి, మా ఎస్ఐ గారికి, మీకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా సొసైటీలో ఎన్నో వేల కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు, కానీ సేవా దృక్పథం అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకి సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమందిలో ఉంటుంది. ఆ విధంగా ఉన్న కొంతమందిలో సీనాన ఆ స్థానంలో ఉండటం అనేది మేమందరం అభినందించదగ్గ విషయం. మనం కరోనా అప్పుడు చూసినాం, సావు అనేది చాలా దగ్గరగా చూసినాం. నేను ఆ 2 సంవత్సరాలు కూడా దేవరకొండ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా డెడ్ బాడీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, హాస్పిటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మేము ఐసీయూ వార్డులో కూడా తిరిగి, పబ్లిక్ కోసం రోడ్ల మీద తిరిగి, వాళ్ళు ఎప్పుడు కూడా కరోనా బారిన పడకుండా, వాళ్ళు కానీ చనిపోతే ఆ ఫ్యామిలీ ఏ విధంగా అయ్యింది అనేది ప్రత్యక్షంగా సొసైటీలో ఉన్న కుటుంబాల యొక్క స్ట్రగుల్స్ అన్నీ తెలిసేది ఏమన్నదంటే పోలీసు వాళ్ళకి మాత్రమే తెలుసు. మా ఆధ్వర్యంలో ఏదన్నా మా ఎస్ఐ గారికి కానీ నా దృష్టికి కానీ ఏదైనా వస్తే, బాగా పూర్ ఫ్యామిలీ కానీ ఉంటే అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తామన్నా అవి మీరు వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేసి వాళ్ళ సొసైటీలో మాకు కూడా ముందు మా ఎస్ఐ గారు చేసినట్టు మేము కూడా మా యొక్క సర్వీస్ ఏమైనా అవకాశం ఉన్నంత వరకు మేము కూడా చేస్తాము. ముఖ్యంగా ఈ విధంగా సర్వీస్ చేస్తే అంటే మేము చూస్తాం, ప్రాణం అనేది ఈ భూమి మీద ఎంత ఈజీగా పోతుంది మేమే ఎక్కువ చూస్తాం. నేను మొన్నటిదాకా జడ్చర్ల టౌన్ సీఏ చేసిన, ఒక రోజుకు వచ్చి 4 డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేస్తాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన మన తల్లి సిఐ సార్ గారికి మరియు గాంధీజీ సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసు గారికి, పాఠశాల యాజమాన్యానికి మరియు డయాస్ పైన ఉన్న ముందరున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ మీకు ఇదివరకు ఒక 6 నెలల కింద వచ్చిన. అంత బాగున్నారా? నేను ఇదివరకు కూడా చెప్పిన, అందరు డబ్బులు సంపాదిస్తారు, ఖర్చు పెట్టే గుణం కొంతమందికి ఇస్తారు. అది మన శ్రీరాన్నకు ఉన్నది. అంటే ఖర్చు అంటే పెడతారు వాళ్ళు, వాళ్ళ సౌకర్యాలకు, వాళ్ళ యొక్క దేనికి, వాళ్ళ సంతోషాలకు ఖర్చు పెడతారు. కానీ బాధలో ఉన్న వాళ్ళకు ఖర్చు పెట్టడం అనేది అందరికీ రాదు, అది కొంతమందికే ఉంటుంది. మరొకసారి వాళ్ళ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 15-16 నెలల సంది మీ చాలామంది చూస్తున్నాం మనం, కన్న కొడుకులు బిడ్డలే గాలికి వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. అలాంటి ఈ రోజుల్లో
ఏదో కొంత సంపాదిస్తున్నాం, దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత కొంత మనకు తోటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని అన్న ప్రారంభించడం జరిగింది. ఇంకా మీరే కాదు, ఇంకెవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే కూడా నేను జాయిన్ చేసుకుంటా అంటున్నారు. మొదట 20 మందితో స్టార్ట్ అయ్యి 30 మంది అయ్యారు. ఇట్లా ఇంకా ఇది పెంచుకుంటూ పోవాలని నేను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.